పదార్థాలు: ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు, నూనె, రుచికి సరిపడా నిమ్మరసం. తురిమిన క్యారెట్, పొడిగా వార్చుకున్న అన్నం చల్లార్చుకోవాలి. ముందు పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో సరిపడా నూనె వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు వేసి వేగనివ్వాలి. తరువాత పచ్చిశనగపప్పు వేసి ఆ తర్వాత మినప్పప్పు వేసి వేయించాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఎండుమిరపకాయలు వేసి అందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసి వేయించాలి. తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ని ఇందులో వేసి ప్యాన్ అంతా ఈవెన్గా పరుస్తూ ఒక 2 or 3 minutes సిమ్లో ఫ్రై చేయాలి. మనం చల్లార్చుకున్న అన్నానికి సరిపడా మన రుచికి తగినట్లుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు క్యారెట్కి పట్టేటట్టుగా ఒక 2 minutes ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ అంతా ఈవెన్గా మనం పరిచి ఉంచినప్పుడు క్యారెట్ ఆ ఉప్పుతో కలిసి చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ని ఆపేసి అందులో నిమ్మరసాన్ని వేసి ఇంకో 2 or 3 minutes అట్లాగే వదిలేయాలి. అప్పుడు క్యారెట్ తురుముకి ఈ నిమ్మరసం పట్టి తినేటప్పుడు తీపి పులుపు కలిపిన కాంబినేషన్తో మన నిమ్మకాయ పులిహోర కమ్మగా ఉంటుంది. చల్లార్చిన అన్నానికి ఈ ప్యాన్లో ఉన్న కంటెంట్స్ని ట్రాన్స్ఫర్ చేసి చేత్తో చక్కగా కలుపుకోవాలి. అన్నం రెడీగా ఉంటే ఈ రెసిపీ 10 minutesలో రెడీ అయిపోతుంది. మనకు కావాల్సిన నిమ్మకాయ పులిహోర తినడానికి సిద్ధం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.